హాయ్ ఫ్రెండ్స్, వాళ్ళకు హోంవర్క్ ప్రాబ్లమ్స్ నేను ఇచ్చాను. ఆ ఇచ్చిన దానిలో కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ చేసుకున్నాం. ఓకే, ఇంటిగ్రల్ సైన్ టు ది పవర్ ఆఫ్ 3x కాస్ టు ది పవర్ ఆఫ్ 3x dx. మన ఇష్టం. ఇక్కడ రెండు పవర్ వాల్యూస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. ఒకటి పెద్ద లేదు, ఒక చిన్న లేదు. కాబట్టి మనం టీ వాల్యూ ఏం తీసుకోవాలి? టీ వాల్యూ సైన్ అయినా తీసుకోవచ్చు, కాస్ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం, ఏదో ఒకటి తీసుకోండి. ఇలా రెండు వాల్యూలు సేమ్గా ఉన్నప్పుడు మనం టీ వాల్యూ ఎలా తీసుకోవాలి? ఏదైనా సైన్ అయినా తీసుకోవచ్చు, కాస్ అయినా తీసుకోవచ్చు. ఇది ఒక మోడల్, ఇది ఇవ్వచ్చు, ఇది డ్యామ్ షూర్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ 3 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. ఓకే, రెండు సేమ్ ఇస్తే, పవర్స్ అనేవి సేమ్ ఇస్తే ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. ఆన్సర్ చూద్దాం, సొల్యూషన్ చూద్దాం. గివెన్ దట్ ఏమిచ్చారు? ఇంటిగ్రల్ సైన్ టు ది పవర్ ఆఫ్ 3x కాస్ టు ది పవర్ ఆఫ్ 3x dx ఇలా ఇచ్చారు. ఇప్పుడు మనం ఏమనుకోవాలి? ఈ రెంట్లో ఒకటి అనుకోవాలి కదా. టీ ఈజ్ ఈక్వల్ టు, నేను ఏదైతే పెద్ద బిగ్ నెంబర్ ఉండిద్దో ఆ నెంబర్ని టీ దాని కింద ఉన్న సైన్ అయితే సైను, కాస్ అయితే కాసు, మనం టీ అనుకోమన్నాను. కానీ ఇక్కడ రెండు పవర్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. అప్పుడు మనం సైన్ ఎక్స్ అయినా తీసుకోవచ్చు, కాస్ ఎక్స్ అయినా తీసుకోవచ్చు, సైన్ ఎక్స్. ఓకే, ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. డిఫరెన్షియేషన్ చేద్దాం. dy by dx of t is equal to dy by dx of sin x. dt by dx is equal to differentiation of sin x. sin x differentiation ఏంటి? cos x. ఓకే, dtని రాయాలి. cos x, ఇది డివిజన్లో ఉంది, ఇటు వెళ్తే ఇంటూలోకి వస్తుంది. dt is equal to cos x dx. Integral sin to the power of 3x cos to the power of 3x dx. ఓకే, మనం టీ ఏమనుకున్నాం? సైన్ ఇలాగే వదిలేయండి. ఇంటిగ్రల్ సైన్ టు ది పవర్ ఆఫ్ 3x రాశాను. దీని అలా రాసుకోవచ్చు, కాస్ టు ది పవర్ ఆఫ్ 3x కాస్ స్క్వేర్ ఎక్స్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఇలా రాసుకోవచ్చు. అవునా? కాస్ స్క్వేర్ ఎక్స్ కాస్ ఎక్స్ డిఎక్స్. మనకు తెలుసు ట్రిగ్నామెంట్రీలో ట్రిగ్నామెంట్రిక్ రేషియోలో 3 ఫార్ములాస్ ఉన్నాయి కదా. దానిలో ఫస్ట్ ఫార్ములా సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. మనం టీ ఏమనుకున్నాం? సైన్ ఎక్స్ అనుకున్నాం. ఇప్పుడు మనం దేనికి ఫార్ములా రాయాలంటే కాస్ స్క్వేర్ ఎక్స్కి ఫార్ములా రాయాలి. కాస్ స్క్వేర్ ఎక్స్కి ఫార్ములా ఏంటి? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఇది కాస్ స్క్వేర్ ఎక్స్ దగ్గర పెడదాం. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అనేది కాస్ స్క్వేర్ ఎక్స్ దగ్గర పెడదాం. ఇంటిగ్రల్ సైన్ టు ది పవర్ ఆఫ్ 3x 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఇంటిగ్రల్ టీ క్యూబ్ 1 మైనస్ టీ స్క్వేర్. ఓకే, కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి? డిటి. ఓకే, ఇక్కడ ఇంటిగ్రల్ టీ టు ది పవర్ ఆఫ్ 3 ఇంటూ 1 టీ టు ది పవర్ ఆఫ్ 3 మైనస్, ఇక్కడ చూడండి నేను ఇది ఇంటూ చేయాలి. ఈ బ్రాకెట్లో ఉన్నదానికి T3ని ఇంటూ చేయాలి. టీ టు ది పవర్ ఆఫ్ 3 ఇంటూ 1 టీ క్యూబ్ మైనస్ T3 ఇంటూ టీ స్క్వేర్. టీ టు ది పవర్ ఆఫ్ 3 ఇంటూ టీ టు ది పవర్ ఆఫ్ 2. బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్. బేసెస్ ఈక్వల్ అయినప్పుడు పవర్ అనేది యాడ్ చేయాలి. అంటే ఎంత? టీ టు ది పవర్ ఆఫ్ 5 డిటి. ఓకేనా? నౌ సపరేట్గా ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రేషన్ టీ క్యూబ్ డిటి
మైనస్ ఇంటిగ్రల్ టీ టు ది పవర్ ఆఫ్ 5 డిటి. మనకు ఒక ఫార్ములా తెలుసు ఇంటిగ్రేషన్లో, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ డిఎక్స్. ఫార్ములా ఏంటంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. ఇది ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారంగా దీన్ని ఎలా రాయొచ్చు, ఇది ఎక్స్ అనుకున్నాం, టీ అనేది ఎక్స్, ఇక్కడ టీ అనేది ఎక్స్, ఎన్ 3 అనేది ఎన్, 5 అనేది ఎన్. ఇప్పుడు మనం ఎలా రాయొచ్చు, టీ టు ది పవర్ ఆఫ్ 3 ప్లస్ 1 బై 3 ప్లస్ 1 మైనస్ టీ టు ది పవర్ ఆఫ్ 5 ప్లస్ 1 బై 5 ప్లస్ 1 ప్లస్ సి. దీన్ని టీ టు ది పవర్ ఆఫ్ 4 బై 4 మైనస్ టీ టు ది పవర్ ఆఫ్ 6 బై 6 ప్లస్ సి. టీ అంటే ఏంటి, సైన్ కదా, సైన్ ఇలా రాసుకోవచ్చు. సైన్ టు ది పవర్ ఆఫ్ 4x బై 4 ప్లస్ మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాయాలి. తర్వాత సైన్ టు ది పవర్ ఆఫ్ 6x బై 6 ప్లస్ సి. ఇలా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, ఇంటిగ్రల్ సైన్ టు ది పవర్ ఆఫ్ 9x కాస్ క్యూబ్ ఎక్స్ డిఎక్స్. ఓకే, దీన్ని చూద్దాం. సొల్యూషన్ గివెన్ దట్ ఏమిచ్చారు, ఇంటిగ్రల్ సైన్ టు ది పవర్ ఆఫ్ 9x కాస్ టు ది పవర్ ఆఫ్ 3x డిఎక్స్. ఓకే, ఇప్పుడు మనం ఏ పవర్ అయితే ఎక్కువ ఉండిద్దో దాని టీ అనుకోవాలి కదా. ఏ పవర్ అయితే ఎక్కువ ఉంది, ఇది 9 అనేది 3 కన్నా 9 అనేది ఎక్కువ. దాని కింద ఏముంది, సైన్ టు ది పవర్ ఆఫ్ 9x అంటే టీ అనేది సైన్ ఎక్స్ అని అనుకోవాలి. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేద్దాం. డి బై డిఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్. సైన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏంటి, డిటి బై డిఎక్స్. ఓకే, సైన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏంటి, కాస్ ఎక్స్. డిటిని రాసుకుందాం, కాస్ ఎక్స్. ఈ డివిజన్లో ఉంది కదా డిఎక్స్, ఇటు వెళ్తే ఏమైంది, ఇంటూ అవుతుంది. ఓకే, ఇంటిగ్రల్ సైన్ టు ది పవర్ ఆఫ్ 9x కాస్ టు ది పవర్ ఆఫ్ 3x డిఎక్స్. ఓకే, నౌ ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి, సైన్ టు ది పవర్ ఆఫ్ 9x కాస్ టు ది పవర్ ఆఫ్ 3xని కాస్ స్క్వేర్ ఎక్స్ కాస్ ఎక్స్ అని రాశాను. కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ కాస్ టు ది పవర్ ఆఫ్ 3x. ఓకే, నేనేం చేస్తానంటే దీన్ని కూడా కాస్ స్క్వేర్ ఎక్స్ని నేను సైన్ ఫామ్లో రాయాలి. ఓకే, కాస్ స్క్వేర్ ఎక్స్ ఫామ్లో ఉంది. ఏం ఫార్ములా, ఫ్రమ్ ద ట్రిగ్నామెట్రీ రేషియో ఫస్ట్ ఈక్వేషన్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. నాకు కాస్ స్క్వేర్ ఎక్స్కి ఫార్ములా ఏంటి, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఇది రాయాలి. ఓకే, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అని రాయాలి. ఇంటిగ్రల్ సైన్ టు ది పవర్ ఆఫ్ 9x కాస్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములా ఏంటి, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో రాసుకుంటాం. చూడండి, టీలో రాసుకుంటాం. టీ అంటే ఏంటి, సైన్ ఎక్స్. ఇదేంటి, టీ టు ది పవర్ ఆఫ్ 9 1 మైనస్ టీ స్క్వేర్. అవునా, దాంతో కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి, డిటి. ఓకే, కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి, డిటి. దెన్ టీ టు ది పవర్ ఆఫ్ 9 ఈ బ్రాకెట్లో ఉన్న దానితో మల్టిప్లై చేయాలి. టీ టు ది పవర్ ఆఫ్ 9 ఇంటూ 1 టీ టు ది పవర్ ఆఫ్ 9. దాని తర్వాత టీ టు ది పవర్ ఆఫ్ 9 ఇంటూ టీ స్క్వేర్. ఏమైంది, bases are equal, power should be added, t to the power of 11. Okay, ఏంటి ఫార్ములా, a to the power of m into a to the power of n. అప్పుడేంటి, bases are equal, power should be added. ఈ ఫార్ములా ప్రకారంగా మనం తీసుకొచ్చాం. మైనస్ టీ టు ది పవర్ ఆఫ్ 11 డిటి. ఇప్పుడు సపరేట్గా ఇంటిగ్రేషన్ చేద్దాం. టీ టు ది పవర్ ఆఫ్ 9 డిటి మైనస్ ఇంటిగ్రల్ టీ టు ది పవర్ ఆఫ్ 11 డిటి
అప్పుడు ఏమైంది, ఇప్పుడు మనకు ఫార్ములా తెలుసు, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఇంటిగ్రేషన్, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్కి ఇంటిగ్రేషన్ ఏంటి, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. ఓకే, అది మనం టీ టు ది పవర్ ఆఫ్ 9 ప్లస్ 1 బై 9 ప్లస్ 1. ఇక్కడ ఎన్ ఏంటి 9, ఎక్స్ ఏంటి టీ, ఇక్కడ ఎన్ ఏంటి 11, ఎక్స్ ఏంటి టీ, మైనస్ టీ టు ది పవర్ ఆఫ్ 11 ప్లస్ 1 బై 11 ప్లస్ 1 ప్లస్ సి. ఓకే, టీ టు ది పవర్ ఆఫ్ 10 బై 10 మైనస్ టీ టు ది పవర్ ఆఫ్ 12 బై 12 ప్లస్ సి. ఈ ప్రొసీజర్ అనేది అన్నిటికీ ఏ దానికైనా అంతే. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ క్యూబ్ ఎక్స్ డిఎక్స్, స్క్వేరు క్యూబ్, అవునా, స్క్వేరు క్యూబ్ ఉంది. స్క్వేర్ క్యూబ్ ఉన్నప్పుడు గివెన్ దట్ ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ టు ది పవర్ ఆఫ్ 3x dx. ఓకే, కాస్ టు ది పవర్ ఆఫ్ 3x dx. ఏది పెద్ద, 2 3 3 పెద్ద. ఇప్పుడు టీ ఏమనుకోవాలి, కాస్ ఎక్స్ అనుకోవాలి. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేస్తే dy by dx ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు dy by dx ఆఫ్ కాస్ ఎక్స్ చేస్తే కాస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏంటి, మైనస్ సైన్ ఎక్స్ dt బై dx. ఈ మైనస్ అనేది ఇటు వెళ్తే మైనస్ dt ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు మనకి ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్, ఓకే, సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ క్యూబ్ ఎక్స్ డిఎక్స్. ఓకే, సైన్ స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు మనకి ఈక్వేషన్ తెలుసు, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ రేషియోస్లో ఫస్ట్ రేషియో సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు నాకు టీ అనేది మనం కాస్ చేసాం, అప్పుడు మనం ఇక్కడ ఇది టీలా మారిపోతుంది. మరి దీన్ని కూడా కాసుల్లో మార్చుకో, సైన్ స్క్వేర్ ఎక్స్కి, అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములా ఏంటి, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్, అది రాయాలి. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ కాస్ క్యూబ్ ఎక్స్. ఇది ఎందుకు మనం కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అని రాయలేదు అంటే, మనం టీ ఏమనుకున్నాం, కాస్ ఎక్స్ అనుకున్నాం. కాస్ ఎక్స్ కాబట్టి ఇది వదిలేసి దీనికి ఇక్కడ క్యూబ్ ఉందనుకో, సైన్ క్యూబ్ ఎక్స్ అని ఉందనుకో, అప్పుడు ఏమని రాస్తాం మనం, చెప్పండి, ఏమని రాస్తాము, సైన్ క్యూబ్ ఎక్స్ అని ఉంటే చెప్పాలి, సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అని రాస్తాం. అర్థమైందా? ఇంకా ప్రొసీజర్ మొత్తం సేమే. ఇక్కడ మనం ఎలా చేసామో ఇక్కడ కూడా అలాగే చేయాలి. మీరు చేస్తారు, ఇది మీకు హోంవర్క్ ప్రాబ్లము. ఓకేనా?